మిత్ర ప్రాంగణానికి స్వాగతం స్వాగతం హృదయాంజలుల స్వాగతం జ్యోతి స్వరూప జగమేలునేక త్రిత్వైక దైవమా ఆద్యంతరహిత జ్యోతి స్వరూప జగమేలునేక త్రిత్వైక దైవమా ఆద్యంతరహిత విశ్వజనని మా మరియ తనూజ దీనజనుల జననేత విశ్వజనని మా మరియ తనూజ దీనజనుల జననేత వాత్సల్య దీపముక్తి ప్రదాత యేసునాథ శుభ స్వాగతము వాత్సల్య దీపముక్తి ప్రదాత యేసునాథ శుభ స్వాగతము హృదయాదినేత స్వాగతం ప్రేమ స్వరూప సుస్వాగతం జ్యోతి స్వరూప జగమేలునేత త్రిత్వైక దైవమా ఆద్యంతరహిత శుభవేళ గానము చేసి భాగ్యము మాకు దయచేసినవో దేవా ఈ శుభవేళ గానము చేసి భాగ్యము మాకు దయచేసినవో దేవా పూజా బలిలో నిన్ను స్మరించి వందన శతములు చేసేదము పూజా బలిలో నిన్ను స్మరించి వందన శతములు చేసేదము నిరతము నిను మది పదిలము చేసి మహిమారాధన సలిపెదవు నిరతము నిను మది పదిలము చేసి మహిమారాధన సలిపెదమా హృదయాదినేత స్వాగతం ప్రేమ స్వరూప సుస్వాగతం జ్యోతి స్వరూప జగమేలునేత త్రిత్వైక దైవమా ఆద్యంతరహిత జ్యోతి స్వరూప జగమేలునేత త్రిత్వైక దైవమా ఆద్యంతరహిత పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మరియ తల్లిని మన శ్రీకాకుళ మేత్రాసన పాలక పునీతురాలు క్రైస్తవుల సహాయమాతని కుటుంబాల రాజ్ఞిగా కొనియాడుతూ ఉన్నాం, వందిస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. మనందరము కూడా కుటుంబాల నుండే వచ్చి ఉన్నాం. కుటుంబం లేకపోతే మనం లేం. అటువంటి ఆ కుటుంబాలను ఆ తల్లి ఎల్లవేళలా కాచి కాపాడాలని ప్రార్థన చేసుకుందాం. ఆ తల్లి మన కుటుంబాలకు మనకు ఒక నాయకి అయితే, ఒక రాజ్ఞి అయితే తప్పకుండా మన కుటుంబాలు మూడు పువ్వుల అరకాయలుగా విరాజల సంతోషంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఇల్లాలు ఇంటికి దీపం అని అంటూ ఉంటాం. మరి ఆ దీపం మరియ తల్లి కావాలి. మన ఇళ్ళల్లో ఆ దీపం మరియ తల్లి అయితే మనకి ఈనాడు ఏ కొదువు కూడా ఉండదు. అమ్మా, మా ఇంటికి దీపముగా నువ్వు రా తల్లి, మా ఇంటికి నువ్వే అమ్మగా అన్ని విధాలుగా ముందు నడిపించుతల్లి అని ప్రత్యేకంగా ఈనాడు ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పొరపాట్లను తప్పిదములను దేవుని ముందు ఒప్పుకొని పాపక్షమాపణ వేడుకుందాం. శరణు కోరి వచ్చితినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా. ఈసయా ఈసయా, నీ శరణు కోరి వచ్చితినయ్యా. నీ శరణు కోరి వచ్చితినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా. నా హృది తలుపులు తెరచితినయ్యా, నీ దయను పొంద వేడితినయ్యా. తలుపులు తెరచితినయ్యా, నీ దయను పొంద వేడితినయ్యా. కావుమా నను బ్రోవుమా, నా బ్రతుకును మార్చుమా. కావుమా నను బ్రోవుమా, నా బ్రతుకును మార్చుమా. నీ శరణు కోరి వచ్చితినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా. నీ శరణు కోరి వచ్చితినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మన జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. నీ
Gloria, 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 Gloria. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వర నిన్ను పొగడిదము, నిన్ను స్తుతించెదము, నిన్ను పొగడిదము, నిన్ను స్తుతించెదము, మేము ఆరాధించెదము నిన్ను గణపరచుచున్నాము. గ్లోరియా, 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 గ్లోరియా. జనితైక సుతుడా శ్రీ యేసువా దేవుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించెడివారా నిన్ను పొగడిదము, నిన్ను స్తుతించెదము, నిన్ను పొగడిదము, నిన్ను స్తుతించెదము, మేము ఆరాధించెదము నిన్ను గణపరచుచున్నాము. గ్లోరియా, 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 గ్లోరియా. పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరే తండ్రి మహిమలో పవిత్రాత్మతో ఉండువారా నిన్ను పొగడిదము, నిన్ను స్తుతించెదము, నిన్ను పొగడిదము, నిన్ను స్తుతించెదము, మేము ఆరాధించెదము నిన్ను గణపరచుచున్నాము. గ్లోరియా, 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 గ్లోరియా. దివిలో దేవునికి మహిమ, మహిమ, భూమి జనులందరికీ శాంతి సమాధానము. నీవిలో దేవునికి మహిమ మహిమ భూమి జనులందరికీ శాంతి సమాధానము అని పాడిరి దూతల గానం నీ ధ్యానంలో స్తుతించి పాడిరి మహోన్నత గీతము. గ్లోరియా, గ్లోరియా, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్యగర్భమును ఫలింపచేసి మానవ జాతికి
నిత్య రక్షణానుగ్రహమును దయచేసితివి. జీవనదాతవైన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయము ద్వారా మా జీవితావసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులు మగుదుముగాక. మీతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మీ కుమారుడను మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ దివ్య పూజా బలిలో జంపు రామ్మోహన్ రావు, దసమ్మ, నరేష్, మహేష్, మరియమ్మ, జ్వానేష్, మత్తాయ్, లచ్చయ్య కుటుంబమును దేవుడు దీవించి లచ్చయ్య ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుదము. ఏ జకరయ్య, కరుణ, రేణుక కుటుంబాన్ని, జయప్రకాష్, రాజేశ్వరి, సాత్విక్, కీర్తి బిడ్డలను ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యమును శాంతి సమాధానమును మరణించిన మరియమ్మ ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ పూజ్య బలులు ప్రార్థన చేసుకుందాం. అదేవిధముగా ఏ రేణుక శేఖర్ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం దయచేయమని, కుటుంబానికి శాంతి సమాధానం దయచేయమని, కుటుంబము తలంచే తలంపులను నెరవేర్చమని ప్రార్థించుదము. ఏ జయప్రకాష్ కుటుంబాన్ని ప్రభువు ఆయురారోగ్యం దయచేయమని, శాంతి సమాధానం దయచేయమని, కుటుంబము తలంచే తలంపులను నెరవేర్చమని మనమందరము ఈ పూజ బలులు ప్రార్థించుదము. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. మొదటి పఠనము శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభువు బిడ్డల కన్న తండ్రిని గౌరవించెను. ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే తల్లిని సన్మానించువాడు నిధిని చేకునినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. నాయనా, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూసుకొనుము. అతడు జీవించి ఉన్నంతకాలము వరకు అతనిని కష్టపెట్టకుము. అతనికి మతి తప్పిన నీవు ఆదరముతో చూడవలెను. నీవు బలముగను ఆరోగ్యముగను ఉన్నావు గనుక అతనిని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరుని వందనములు.
కొందమా వేకువ ఉదయమును మేలు కొలిపెదమా తంత్రి వీరయులారా మేలు కొందమా వేకువ ఉదయమును మేలు కొలిపెదమా తెల్లవారని తలుపులను తట్టిలేపుదమా తెల్లవారని తలుపులను తట్టిలేపుదమా తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా తంత్రి వీణయులారా మేలు కొందమా వేకువ ఉదయమును మేలు కొలిపెదమా. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 24వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమించవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమించవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నింటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించుడు శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఎలయనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరిని ఒకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాలము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసేటి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేటి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యము ఇది. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమించుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఇటిది క్రీస్తుకు ప్రీతిపాత్రము. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు, ఎలైనా వారికి అధైర్యము కలుగవచ్చును కదా. దాసులారా, మీరు మా మానవ యజమానుల ఆదేశములను పాటింపుడు. వారి అనుగ్రహం పొందుట కొరకు వారు గమనించుచున్నప్పుడు మాత్రమే కాక దేవుని యందు భక్తి కలిగి ఎప్పుడు మీ యజమానుల ఆదేశములను చిత్తశుద్ధితో పాటింపుడు. మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యం వలె కాక దేవుని కార్యముగా భావించి చేయుడు. దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చును అన్న విషయమును గుర్తించుకొనుడు. ఆయన తన ప్రజల కొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు. మీరు ప్రభువైన క్రీస్తును సేవించుచున్నారు. ఇది ఏలిన వారి వాక్కు. క్రీస్తునికి వందనములు.
హల్లెలూయా 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 జీవనదుల ప్రవాహమా ప్రేమ సుగల సంద్రమా జీవనదుల ప్రవాహమా ప్రేమ సుగల సంద్రమా నీలో ఒదిగిన భక్తులకు జీవవరములు ఇచ్చితివి నీలో ఒదిగిన భక్తులకు జీవవరములు ఇచ్చితివి హల్లెలూయా 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 విశ్వాసినై నేను చేరి దేవా హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాన్ సువార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 27 వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లైఫా భార్యగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఇండుట యేసు చూచి యేసు తన తల్లితో, శ్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. ఈశ్వవందనం, ఈశ్వరాధనం, ఈశ్వరాధన ఈశ్వ మహిమా, యేసువా మహిమ హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 75 ఏళ్ల ముసలాయన తన భార్య పక్షవాతం వచ్చిందని 300 కిలోమీటర్లు రిక్షా మీద తొక్కుకుంటూ రాయగఢ ప్రాంతంలో 75 ఏళ్ల ముసలాయన తన భార్యకు పక్షవాతం వచ్చిందని 300 కిలోమీటర్లు తొక్కుకుంటూ పట్టణానికి వెళ్ళి తన భార్యకు చికిత్స చేయించాడు. చికిత్స చేయించేసి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. చిన్న దెబ్బలు తగిలాయి. ఆ పట్టణంలో ఉన్నటువంటి పోలీసు వారు వారిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెకు చికిత్స చేసిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అని అడిగినప్పుడు వాళ్ళ హిస్టరీ అంతా బయటపడ్డది. ప్రియ సహోదరులారా, ఇది ఈరోజు వచ్చినటువంటి ఈనాడు పేపర్లో లాస్ట్ పేపర్లో వచ్చినటువంటి సంఘటన. పోలీసు వారు పాపం వాళ్ళ స్టోరీ అంతా విన్నారు. 300 కిలోమీటర్లు ఒక పల్లెటూరు, ఒక అడవిలోంచి రిక్షాలో తొక్కుకుంటూ తన భార్య తీసుకొచ్చాడు అని పోలీసు వారు చాలా బాధపడి పేపర్లో ఇలాగే ఉంది.
మీరు ఇప్పుడు రిక్షాలో వెళ్ళనవసరం లేదు, మీకు బస్ టికెట్లు కొనిస్తాం, ఆ టికెట్లు తీసుకొని మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని ఆ ముసలాయనకు చెప్పినప్పుడు చిన్నగా నవ్వి ఆయన చెప్తున్నాడు, నాకంటూ ఉంది నా భార్య, నా రిక్షా. నేను ఆటోలో వెళ్ళిపోతే నా రిక్షా సంగతి ఏంటి అని దాంట్లో లాస్ట్ లైన్లు ఇవే ఉంటాయి. అందుకే ఇది తీసుకున్నాను ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా. నాకంటూ ఉంది నా రిక్షా, నా భార్య, నేను మళ్ళీ నా రిక్షాలోనే వెళ్తాను, నేను బస్సు ఎక్కెళ్ళను అని ఆ ముసలాయన వెళ్ళిపోయాడు ప్రియ సహోదరి సహోదరులారా. యాయీరు ధర్మశాస్త్ర బోధకుడు, ప్రధాన అర్చకుడు. యాయీరు ధర్మశాస్త్ర బోధకుడు, ప్రధాన అర్చకుడు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, యూదుడైనటువంటి ఆయన క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నాడు. నా కుమార్తె అనారోగ్యంతో ఉంది, నా కుమార్తె చనిపోయే స్థితిలో ఉంది, దయచేసి నా ఇంటికి రండి అని ఆయన క్రీస్తు ప్రభుని బ్రతిమలాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఆ సంఘటన మనకు అర్థమైతే ఒక విషయం బాగా అర్థమవుతుంది. యాయీరుకున్నది ఒక్కరే ఒక కూతురు, నాకున్నది ఒక్కతే ఒక కూతురు. ఆ కూతురు మంచం మీద ఉంది, ఆ కూతురు చావు బతుకుల్లో ఉంది. ఆయన గర్వాన్ని వదిలిపెట్టేశాడు, ఆయన అధికారాన్ని వదిలిపెట్టేశాడు. ప్రధాన అర్చకుడు అయ్యుండి కూడా క్రీస్తు ప్రభు పాదాలను పట్టుకొని బతిమిలాడుతున్నాడు, అయ్యా ఖచ్చితంగా నా ఇంటికి రాను, నా ఇంటికి వచ్చి నా కూతురికి స్వస్థతను దయచేయి అన్నాడు. కారణం, నాకున్నది ఒక్కటే ఒక కూతురు, ఆ కూతురు కోసం రా అయ్యా అని యాయీరు క్రీస్తు ప్రభుని బ్రతిమలాడుతున్నాడు. కోడి తన పిల్లల్ని గద్దొచ్చినా కానీ పాము వచ్చినా కానీ వాటితో యుద్ధం చేసి వాటితో పోరాడి తన పిల్లల్ని కాపాడుతుంది. కారణం, ఆ కోడి పిల్లలు నా పిల్లలు, ఆ పిల్లలు నావి కాబట్టి నేను గద్దతో సమానం కాదు, నా బలం అంత లేదు, నా శక్తి అంత లేదు, అయినా కానీ అవి నా పిల్లలు కాబట్టి నేను ఆ గద్దతో పోరాడతాను, అవి నా పిల్లలు కాబట్టి నేను ఆ పాముతో పోరాడతాను, నేను చచ్చిపోయినా పర్లేదు, నా పిల్లలు బాగుండాలి అనేది కోడి యొక్క ప్రేమ ప్రియ సహోదరి నా పిల్లలు అని. ఈరోజు మీరు అందరూ కొంతమంది, నేను నడుచుకుంటూ వస్తున్నాను, మెట్లెక్కి పైకి వస్తున్నాను, కొంతమంది జపమాలు పట్టుకొని భక్తిగా జపం చెప్పుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ వయసు చాలా పెద్దదే, మెట్లెక్కి రావడం అంటే చాలా కష్టం. ఎందుకు మీరు ఆ జపమాలు చెప్పుకుంటూ మెట్లెక్కుంటూ వస్తున్నారు? కుటుంబం నాది, నా బిడ్డలు, నా అమ్మాయికి ఈ పరిస్థితిలో ఉంది, నా కొడుకు ఈ పరిస్థితిలో ఉన్నాడు, నా కుటుంబంలో వ్యాపారం ఇలా ఉంది, నా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, మోకాల నొప్పులున్నా కానీ వాళ్ళు జపమాలు చెప్పుకుంటూ వస్తున్నారు. నేను పలకరించానులే కానీ అర్థమైపోయింది, వాళ్ళు జపమాలు చెప్పుకుంటున్నారు, మరే తల్లికి జపమాలు చెప్తున్నారు అన్న ఉద్దేశంతోనే నేను వాళ్ళతో మాట్లాడలేదు. మోకాల నొప్పులున్నా కానీ ముసలి వాళ్ళైనా కానీ వాళ్ళు అన్ని మెట్లు ఎక్కుకుంటూ ఎవరితో మాట్లాడకుండా జపమాలు చెప్పుకుంటూ వస్తున్నారు. కొంతమంది కింద నుంచి పైదాకా మోకాలేసి ఆ మెట్లు ఎక్కుకుంటూ ఇక్కడికి వచ్చారు. మీలో చాలామంది ఇలానే వచ్చారు. ఎందుకు? నా కుటుంబం, ఇది నా కుటుంబం, నా కుటుంబం కోసం ఈరోజు తల్లి నీ దగ్గరికి వచ్చాను, నా బిడ్డల కోసం ఈరోజు నీ దగ్గరికి వచ్చాను. తల్లి, నువ్వు కుటుంబాల రాజ్ఞివి, నువ్వు కుటుంబానికి రానివి, నా కుటుంబానికి రానివి. నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా కుటుంబంలో ఈ బాధ ఉంది, అందుకోసమే నాకు కష్టమైనా కానీ నాకు బాధ అయినా కానీ నేను మెట్లెక్కి వస్తాను, నా ప్రార్థనను మీకు సమర్పిస్తున్నాను. అమ్మా, నువ్వు మా కుటుంబానికి రాజ్ఞివి కాబట్టి నీ కుమారుని వేడుకో. ఆ తల్లికి తెలుసు, ఆ తల్లి ఎవరింట్లో లోటు ఉందనేది ఆమెకు తెలుసు, ఎవరింట్లో సహాయం కావాలి అనేది ఆ తల్లికి తెలుసు. అందుకే ఆ తల్లిని మనం అందరము కుటుంబాల రాజ్ఞిగా, కుటుంబాల రాణిగా, మన కుటుంబాలకు రాణిగా మనము స్వీకరించాం. ప్రియ సహోదరి సహోదరులారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరే తల్లికి మనమందరం మన కుటుంబాలన్నీ, వీళ్ళందరూ నా బిడ్డలు, వీరందరూ నా బిడ్డలు కాబట్టే నేను వీళ్ళ కోసం ప్రార్థిస్తాను అని అంటుంది మరే తల్లి. ఆ ముసలాయన, నాకున్నది ఒకటే ఒక వృక్ష, నా భార్య, అంతే, నాకంటూ ఇంకెవరు లేరు. ఆ ముసలాయనకి, యాయూరికి తనకున్నది ఒకటే ఒక కూతురు, నాకున్నది ఒక్కరే ఒక కూతురు కాబట్టి అయ్యా నా ఇంటికి రా అన్నది. ఆ కోడి తన పిల్లలు నా పిల్లలు అని ఆ కోడి రక్షిస్తుంది. అదేవిధంగా మరే తల్లి కూడా మనమందరము, మనందరి కుటుంబాలు కూడా ఆమె కుటుంబం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి కుటుంబాలు ఆమె కుటుంబం.
ఇక్కడ చాలామందికి మనందరికీ ఒక్కొక్క కుటుంబం ఉండొచ్చు. కానీ మరియ తల్లి విషయంలో మనమందరము జ్ఞానస్థానం తీసుకున్నాం. మనమందరము క్రీస్తు బిడ్డలము. క్రీస్తు బిడ్డలైనప్పుడు మనమందరము క్రీస్తు ప్రభుకి మనమందరం ఒకటే కుటుంబం. మరియ తల్లికి కూడా మనమందరము ఒకటే కుటుంబం. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు అంటున్నారు, చదువుతారా? 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 27వ వచనం. యేస్వావందనం, యేస్వారాధనం, యేస్వా మహిమా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ క్రీస్తు శరీరము. మీరందరూ క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరము. మనమందరము క్రీస్తు శరీరము అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరు, మనమందరము అంట క్రీస్తు శరీరం. ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. ప్రతి ఒక్కరు మనమందరము క్రీస్తు శరీరము. మనమందరము ఆయన భాగంలోని వారం. క్రీస్తు మనందరికీ సంబంధించిన ఆయన తల్లి నుండి వచ్చినటువంటి ఆయన క్రీస్తు ప్రభు. ప్రియ సహోదరి సహోదరు, మనమందరం ఒక కుటుంబం అని చెప్పడానికి, మనమందరము ఆయనకు సంబంధించిన వారం. మనమందరము ఆయన కుటుంబానికి సంబంధించిన వారం. ఎవరు ఏదైనా కానీ, పేదవాళ్ళైనా కానీ, డబ్బున్న వాళ్ళైనా కావచ్చు, అదేనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 13వ వచనం. యూదులమైనను అన్యులమైనను, బానిసలమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు, మనందరికీ ఉన్నది ఒకే ఒక ఆత్మ, ఒకే శరీరంలోనికి జ్ఞానస్నానం పొందితిమి. అందువల్లనే మనమందరం ఒక కుటుంబం అయ్యాం. ప్రియ సహోదరి సహోదరులారు, అందువల్లనే మనమందరం ఒక కుటుంబం అయ్యాం. జ్ఞానస్థానం తీసుకోవడం ద్వారా మనమందరం ఒక కుటుంబం అయ్యాం. మనమందరము క్రీస్తులో భాగము. అందుకే తల్లి, మీరందరూ నా కుటుంబం. మీ కుటుంబం కోసం నేను ప్రార్థిస్తాను. నాకంటూ ఉన్నది మీరే. మీకోసం నేను ప్రార్థిస్తాను అని మరియ తల్లి అంటుంది. ప్రియ సహోదరి సహోదరులారు, ఆ మరియ తల్లి ప్రార్థనా శక్తి మనందరికీ తెలుసు. అందరము కళ్ళు మూసుకొని దేవరూప సాం చేత నిండు మరియమ్మ, ఏడు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయపడిన వారు మీరి, మీ గర్భఫలం యేసు ఆశ్రయపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ, ఏలిన వారు నీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు. ఇన్ని క్వాలిటీస్ ఎవరుకున్నాయి? ఏ ప్రవక్తకు ఉంది? ఏ అపోస్తుడికి ఉంది? దేవుడు ఆమెతో ఉన్నాడంట. పరిశుద్ధాత్మ ఆమెతో ఉందంట. ఆమె ద్వారా నీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములు అనేటువంటి మా కొరకు మేమందరము, అనేక రకాల కుటుంబాలు అందరము వచ్చి నీ కుమారుని పేరిన మా అందరి కోసం ప్రార్థించు. మేమందరము పాపాత్ములం, మా అందరి కోసం ప్రార్థించు, మా కుటుంబాల కోసం ప్రార్థించు. మీరు మా కుటుంబానికి రాణిగా ఉండండి. రాణి అంటే అన్నీ కంట్రోల్లో పెట్టేవారు. ఏదైనా తక్కువైతే సమకూర్చేవారు. రాణి అంటే ఏదైనా లోటుంటే ఆ రాణి అన్నీ సరిచేస్తుంది. తన కుమారుని అడిగి, మళ్ళీ నీ లోపలికి వెళ్ళట్లేదు, టైం వేస్ట్ చేయను. ఎలిజబెత్ విషయంలో కావచ్చు, కానాపెల్లో కావచ్చు, ఎక్కడైతే లోటు ఉందో, ఎక్కడైతే సమస్య ఉందో, ఏ కుటుంబంలో అయితే బాధ ఉందో, ఆమె దాన్ని రాణిగా తన కుమారుని తీసుకొచ్చి తన కుమారుని ద్వారా అవసరాలను తీరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి రాణి దగ్గరికి మనం అందరం వచ్చాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రాణి మనందరి కుటుంబాల కోసం ప్రార్థించమని మనం ఎప్పుడు వేడుకొనాలి. ఆమెను రాణిగా ఉంచుకోవాలి మన కుటుంబానికి. ఆ తల్లి మన కుటుంబానికి సంబంధించినామా అని మనం స్వీకరించాలి. ఇవన్నీ గుళ్ళో చెప్పుకోవడానికి, చర్చిలో చెప్పుకోవడానికి, చర్చిలో వినడానికి బాగానే ఉంది. ఒక్కసారి గుడి బయటికి వెళ్ళిన తర్వాత, ఒక్కసారి చర్చి బయటికి వెళ్ళిన తర్వాత, నా కుటుంబానికి పవన్ కళ్యాణ్, నా కుటుంబానికి మహేష్ బాబు, నా కుటుంబానికి చిరంజీవి, ఎంతమంది ఇళ్లలో లేరు ఫోటోలు? మన హీరోలు వాళ్ళు. మనం గుళ్ళో ఉన్నాం కాబట్టి మనం అందరం ఇప్పుడు మరియ తల్లి నా రాజ్ఞి, నా కుటుంబానికి రాణి అని గట్టిగా చెప్తున్నాం. గుడి బయటికి వెళ్ళగానే
నేను పొలిటికల్గా మాట్లాడలేదు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి ఒక హీరోగానే మాట్లాడుతున్నాను. మళ్ళీ బయటకు వచ్చిన నాతో ఏమనకండి. పవన్ కళ్యాణ్ కోసం జీవితం ఇచ్చేస్తుంటారు. రూమ్లోకి వెళ్తే హీరో ఫోటోలు, అన్నీ హీరో ఫోటోలే ఉంటాయి. అప్పుడు ఎవరు నీ ఇంటికి రాజు, ఎవరు నీ ఇంటికి రాణి? పవన్ కళ్యాణా? చిరంజీవి సినిమా వచ్చింది, 2,700 రూపాయలు పెట్టి ఫస్ట్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళారు. ఎవడు నీ రాజు? వాళ్ళు వచ్చి నిన్ను ఏమైనా రక్షిస్తారా? వాళ్ళు వచ్చి నీకేమైనా ప్రేయర్ చేస్తారా? నీకేమైనా రోగం వచ్చినప్పుడు నీకేమైనా సహాయం చేస్తారా? వాళ్ళు ఏం చేయరు ప్రియ సహోదరి సహోదరులారా. అభిమానం వరకే ఉంచండి. దేవుడు ఎక్కడ ఉండాలో తెలుసుకోండి, అభిమానం ఎక్కడ ఉండాలో తెలుసుకోండి. అభిమానం అనేది మితిమీరిపోకూడదు. మితిమీరిపోయి ఆ అభిమానం నీ రూములోకి రాకూడదు, ఆ అభిమానం నీ ఇంట్లోకి రాకూడదు. ఎంతవరకు ఉండాలో ఆ అభిమానం అంతవరకే ఉంచుకోండి. ఎవరికి ఏ ప్లేస్ ఇవ్వాలి అనేది, ఏ స్థానం ఇవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మరియ తల్లి సంతోషించి నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థిస్తుంది. ఈరోజు దీని గురించే టాపిక్ గురించే వెతుకుతూ ఉన్నప్పుడు ఒక టీవీ ఛానల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సాంగ్, నేను పాట పాడనులేండి, పాట పాడితే అందరు పారిపోతారు, చదువుతాను. ఆ టీవీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏంటిదా? టీవీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటే జీటీవీ తెలుగు కుటుంబం, తెలుగు ఇంటి ప్రతిబింబం, నీ వెంటే ప్రతి నిత్యం ఉంటుందిగా, మమతల స్నేహబంధం, మనసంతా ప్రేమమయం. జీటీవీ మీకు అందరికి బాగా తెలుసు, నేను చెప్పకపోయినా మీ మొహాల్లో కనబడుతుంది ఈ పాట బ్యాక్గ్రౌండ్. అంటే ఎంతలా ఒక టీవీ మీరందరూ నా కుటుంబం. టీవీ అంటుంది, నేను అనట్లేదు, బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇది. ఆ టీవీ అంటుంది, జీటీవీ అంటుంది, మీరందరూ నా కుటుంబం, మీరందరూ నా స్నేహితులు, మనమందరము కలిసిమెలిసి ఉందాం. బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఒక టీవీ మనిషిని లాగేస్తుంది ప్రియ సహోదరి సహోదరు. కుటుంబాల రాజ్ఞి మరియ తల్లి నా రాణి. ఇవన్నీ ఒక లెక్క అయితే, ఒక్కసారి టీవీ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత ఆ టీవీ నా రాణి, ఈటీవీ నా రాణి, జెమినీ టీవీ నా రాణి, మా టీవీ నా రాణి, ప్రైమ్ వీడియో నా రాణి, నెట్ఫ్లిక్స్ నా రాణి. అవి కుటుంబంలో భాగం అయిపోయాయి ప్రియ సహోదరి కుటుంబంలో భాగం అయిపోయి మనిషి వాటికి లోబడిపోతున్నాడు. ఇవన్నీ టైంపాస్కే. మనిషికి టైంపాస్ ఏంటిది, జీవితం అంటే ఏంటిది, దీన్ని లెక్కేస్తే జీవితం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది ప్రియ సహోదరి ఇవన్నీ టైంపాస్ చూడొచ్చు. సినిమాలు కావచ్చు, లేకపోతే సీరియల్స్ కావచ్చు, టీవీ కావచ్చు, మీరే ఏమన్నా ఓటీపీకి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ టైంపాస్కే. టైంపాస్ ఏంటిదో, జీవితం ఏంటిదో తెలుసుకుంటే జీవితం బాగుంటుంది. టైంపాసే జీవితం అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. మరియ తల్లి కూడా ఏం చేయలేదు, క్రీస్తు ప్రభు కూడా ఏం చేయలేడు. టైంపాస్కి జస్ట్ అలా చూసి వదిలిపెట్టేయాలి. అవి మన జీవితంలో పార్ట్ కాదు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే క్రీస్తు ప్రభు ఆయన స్లీవ మీద ఉండి మాట్లాడుతున్నారు, ఇదిగో నా తల్లి అని. స్లీవ మీద ఉండి మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభు ప్రియ సహోదరి ఇదిగో నా తల్లి అని తన శిష్యుడికి చెప్తున్నాడు. మనందరి జీవితంలో నా తల్లి నా కుటుంబానికి ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాల్సింది. నా జీవితంలో నా భార్య నా కుటుంబం మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది. నా కుటుంబంలో నా పిల్లలు నా కుటుంబం, నా పిల్లలే నా కుటుంబం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నా స్నేహితులై నా కుటుంబం అని గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకున్నప్పుడు నీ కుటుంబానికి మరియ తల్లి రానవుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. నీ కుటుంబానికి రానయ్యి నీ కోసం మరియ తల్లి ప్రార్థన చేస్తుంది. ఆ తల్లికి ఉన్నటువంటి శక్తి మనందరికీ చెప్పనవసరం లేదు. ఆమె ప్రార్థించారు అంటే చాలు, నీ జీవితం నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. లాస్ట్ వచనం చదివేసి ఆపేద్దాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 27వ వచనం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 27వ వచనం. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయెను. కింద ఒక్క లైన్ గీయండి.
తన సొంత దాని మీద గీత గీయండి సరిపోయింది మీ బైబిల్లో. తన సొంత ఇంటికి తీసుకెళ్ళాడు శిష్యుడు, తన సొంత తల్లిగా స్వీకరించాడు. క్రీస్తు ప్రభు లాస్ట్ మూమెంట్లో తన తల్లిని మర్చిపోలేదు. నా తల్లి, ఈ తల్లి నా కుటుంబానికి సంబంధించింది, నేను వెళ్ళిపోతున్నాను, ఈమెను మళ్ళీ కుటుంబంలో పాప ఒంటరైపోయింది అని క్రీస్తు ప్రభు ఆ తల్లిని శిష్యుడికి ఇచ్చాడు. శిష్యుడు తీసుకెళ్ళి మళ్ళీ క్రీస్తు ప్రభు ఇంటికి వెళ్ళలేదు, లేకపోతే ఆ ఊర్లో ఎక్కడో వదిలిపెట్టలేదు, తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళాను మరియ తల్లిని. ఈరోజు మనం అందరం కూడా మన సొంత ఇంటికి మరియ తల్లిని స్వీకరిద్దాం, తీసుకుని వెళ్దాం. ఆ శిష్యుడు తీసుకెళ్ళినట్టు మనం కూడా తీసుకొని వెళ్ళి, అమ్మా మా కుటుంబానికి రాజ్ఞిగా ఉండు, మా కుటుంబానికి రాణిగా ఉండు, మా లోటు ఏందో మీకు తెలుసు, మా బాధ ఏంటిదో మీకు తెలుసు అని అందరము కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. దయగల సర్వేశ్వర, ఈ సాయంకాల సమయమున మేమందరము మీ తల్లి చెంతకు వచ్చాము తండ్రి. మేమందరము పాపాత్ములము. మా ప్రార్థనలు కానీ, మా విన్నపాలు కానీ, మా గోడు కానీ మీకు చేరలేకపోవచ్చు తండ్రి. మీ మరియ తల్లి పరిశుద్ధ ఆత్మతో నింపబడినటువంటి తల్లి, మీ సన్నిధిలో ఉన్నటువంటి తల్లి, మీ తల్లి యొక్క ప్రార్థన మీరెల్లప్పుడూ ఆలకిస్తారు తండ్రి. ఆమె ప్రార్థనను మీరు ఆలకించమని వీరందరూ వీరి కుటుంబాల్లో మీ తల్లిని వీరి తల్లిగా, మీ తల్లిని వీరి కుటుంబాల రాజ్ఞిగా, మీ తల్లిని మా కుటుంబ రాణిగా మేము మా గుండెల్లో పెట్టుకొని ఉన్నాము తండ్రి. అమ్మ మరియ తల్లి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం నీ కుటుంబమే తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొక్క సమస్య మీకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొక్క లోటు మీకు తెలుసు. వీరందరూ మిమ్మల్ని వేడుకుంటున్నారు ప్రార్థించమని. వీరందరూ నిన్ను ప్రాధేయపడుచున్నారు మీ కుమారుని ఆశీర్వదింపమని, మీ కుమారుడు దీవించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నారు. దయతో మా పాపాలను మన్నిస్తూ మీ కుమారుని ప్రార్థిస్తూ మీ కుమారుని యొక్క ఆశీర్వాదాలు మాపై, మా కుటుంబాలపై, మా బిడ్డలపై కుమరించమని మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ఇది పూజ బలులో కొండాల గౌరయ్య, సుందర్రావు, మరియమ్మ, సిరి కుటుంబాన్ని ప్రభు దీవించి బిడ్డలకు మంచి ఆరోగ్యమును, మంచి భవిష్యత్తును దయచేయమని, కుటుంబం తలంచే తలంపులు నెరవేర్చమని డర్రు సుందర్రావు, చిన్నమ్మడు చాణక్య, క్రీస్మ, చిన్న పాప ఆనంద్, అనుష కుటుంబమును దేవుడు ఆయురారోగ్యంతోనూ శాంతి సమాధానమును కుటుంబం తలంచే తలంపులు నెరవేర్చమని రాజాన రాజు, మంజుల, తేజ, లక్కీ, ఆశ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆయురారోగ్యమును శాంతి సమాధానమును కుటుంబము తలంచే తలంపులను అన్ని కష్టాల నుండి దేవుని సహాయం దయచేయమని గండి జీవన్, నవీన, జాన్, సితారా, విరాట్, భాను, భారతి, కిరణ్ కుటుంబాన్ని ప్రభు దీవించి కుటుంబము తలంచే తలంపులు నెరవేర్చమని కుటుంబానికి దేవుని సహాయం దయచేయమని గుంటి రెడ్డి, మురళి, హేమ, స్వర్ణలత, భాగ్యశ్రీ కుటుంబానికి ఆనందమును, సంతోషమును, సమాధానమును, ఆయురారోగ్యమును దయచేయమని కొప్పర వేణు, శ్రీదేవి, చందు, కల్పన, గణపతి, జానకి, వెలంగిని, పవన్, తల్లి సూరమ్మ కుటుంబమును ప్రభు ఆరోగ్యముతోనూ శాంతి సమాధానంతోనూ కుటుంబం తలంచే తలంపులను నెరవేర్చమని కాగాన ప్రకాష్, అన్న మేరీ కుటుంబాన్ని ప్రభు దీవించి దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞతలు చెల్లించుతూ కుటుంబం తలంచే తలంపులను నెరవేర్చమని, అదేవిధముగా గుండెల మోహన్, శిరీష కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించి కుటుంబం తలంచే తలంపు నెరవేర్చమని, ఆరోగ్యమును, శాంతి సమాధానమును దయచేయమని, అదేవిధంగా పి రామకృష్ణ, విజయ్ కుమార్ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆయురారోగ్యమును, బిడ్డల చదువులో దేవుని సహాయమును కుటుంబం తలంచే తలంపులు నెరవేర్చమని, పాలక పుష్పరాణి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి కుటుంబం తలంచే తలంపులు నెరవేర్చమని, ఆరోగ్యం దయచేయమని, పాలక రాయప్ప, నిర్మలమ్మ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆస్వాదించి ఆయురారోగ్యమును, శాంతి సమాధానము కుటుంబం తలంచే తలంపులు నెరవేర్చమని, చిరుకులూరి బుజ్జి, ప్రసాదు, శ్రీదేవి కుటుంబాన్ని ప్రభు దీవించి ఆస్వాదించి ఆయురారోగ్యమును, శాంతి సమాధానమును దయచేయమని, గొల్లపల్లి వినయ్ కుమార్ కుటుంబాన్ని దీవించి అనిత, ఐశ్వర్య, శంకర్, ఝాన్సీ, అస్మిత
వారి యొక్క బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని, అదేవిధముగా ఈరోజు మన మేత్రాసనములో 3వ సంవత్సరము గురుత్వ వార్షికోత్సవం జరుపుకొనుచున్న గురుశ్రీ ఫాదర్ జేమ్స్ గారిని, గురుశ్రీ ఫాదర్ దేవ గారిని, గురుశ్రీ ఫాదర్ దేవకుమార్ గారిని, అదేవిధముగా గురుశ్రీ సుధీర్ గారికి వారి యొక్క గురుతు సేవలు దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదం హేరాళం దయచేయమని ప్రార్థించుదాం. ధీరుడనై దరి చేరితి దేవా, నీ ఆధీనుడనై జీవించగా. దీనుడనై దరి చేరితి దేవా, నీ ఆధీనుడనై జీవింపగా. అనుకువతో అరుదించితి ప్రభువా, అనుగమతో అరుదించితి ప్రభువా. నా తనువును మనసును అర్పించగా. స్వీకరించుమా సర్వేశ్వరా, గురుకరముల ఈ బలి అర్పణ. అందుకొనుము మా హృదయేశ్వరా, నీ పరసముల ఆత్మార్పణ. స్వీకరించుమా సర్వేశ్వరా, సర్వేశ్వరా, గురుకరముల ఈ బలి అర్పణ. అర్పణ. అందుకొనుము మా హృదయేశ్వరా, ఈశ్వరా, ఈ పరసముల ఆత్మార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించి ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామశుద్ధి మమ్మల కొరకును, మన యొక్క వారి సత్య తిరుసభ యొక్క ప్రయత్నముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదవు. పరిశుద్ధ కన్యమరియమ్మ స్మరణ దినోత్సవమున ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూచుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటను చూచి పరవశించునటుల కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా,
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూను ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినమున తల్లి మరియను కుటుంబ రాజ్ఞిగా స్మరించుకున్న సమయాన మిమ్మును స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్తుతిని తన గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందుల బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలుకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను హోసన్న పాడగా దూతల స్తుతిగానముతో స్వర్గవాసులందరితో దూతల స్తుతిగానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుదాం, దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. హోసన్నా 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 హోసన్నా. ధన్యుడు ప్రతివారును విశ్వసించగా దేవుని నామమున కీర్తినందగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తినందగా. నదులను సెలయేరులను గాలియును మేఘమును, నదులను సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులతో స్తుతులు పాడుగా. భూలోకవాసులతో స్తుతులు పాడుగా. హోసన్నా 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 హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. మా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణం ప్రకటించదము, మేము ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుకొనుచున్నాము. మీ సముఖమును నిలిచే మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును మరాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఈరోజు గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ ఫాదర్ జేమ్స్ గారిని, గురుశ్రీ ఫాదర్ సుధీర్ గారిని, గురుశ్రీ ఫాదర్ దేవ గారిని, గురుశ్రీ ఫాదర్ డేవిడ్ గారిని దీవించమని, మరి తల్లి యొక్క ప్రార్థన సహాయము, పవిత్రాత్మ వరములు, ఆయురారోగ్యములు ఈ గురువులకు విరాళంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, ఉత్థానముగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరికీ దయచూపి దేవుని తల్లి మరీ మాతతోనూ పునీత అపోస్తలుతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలోని భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా భక్తిగా నిలబడి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను అనుసరించి మన కుటుంబాల కోసం, మన కోసం అందరం కూడా భక్తిగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యుద్ధపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాచి కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లవేళ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ఏలిన వారా, మీరు నన్ను ప్రవేశించిన పాత్రను కాను, మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుతును. ఉత్తమ స్థాపచప్ము సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేళ స్వరూపుడైనటువంటి సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాం. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహామనస్తాపడుతున్న స్వామి, మహాదుఃఖపడుతున్న స్వామి, మహోత్తమనస్తాపడుతున్న స్వామి, ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములు చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎండిన ఎదల చివురించి వసంతమా, కృంగిన మనసుల ప్రభవించి ప్రభాతమా, వసంతమా, కృంగిన మనసుల ప్రభవించి ప్రభాతమా, చెదరిన బ్రతుకుల విరబూసి ఆనందమా,
సుగను పొంగి పొలలు సజీవమా దివ్య సప్రసాదమా మధుర ప్రేమ కలశమా దివ్య సప్రసాదమా మధుర ప్రేమ కలశమా ఎండిన ఎదలో చిగురించి వసంతమా కృంగిన మనసును ప్రభవించి ప్రవర్తమా మమతకు పిలిపోసి అనురాగమా శాంతి స్నగనం శ్వాసనోది ప్రాణకోశమా అక్షయ పాత్రమా సోదర ప్రేమకు మార్గము చూపే దివ్య దీపమా నమ్మిన వారికి వెన్నెలి గోటి అక్షయ పాత్రమా సోదర ప్రేమకు మార్గము చూపి దివ్య దీపమా దివ్య సప్రసాదమా మా కలుషమా దివ్య సప్రసాదమా మధుర ప్రేమ కలశమా ఎండిన ఎదలు చిగురించి వసంతమా కృంగిన మనసుల ప్రభవించి ప్రభాతమా సజీవ దేవుని దేహమైన స్వర్గ భాగ్యమా ఏదో నుండి ప్రవహించి జీవజలమా సంగమ దేవా నిత్య నిరంజని కరుణదానమా తండ్రి కుమారుల ఆత్మల సంగమ దేవా నిత్య నిరంజని కరుణదానమా దివ్య సప్రసాదమా మధుర ప్రేమ కలశమా దివ్య సప్రసాదమా మధుర ప్రేమ కలశమా ఎండిన ఎదలు ప్రబలించి కృంగిన మనసుల ప్రభవించి ప్రభాతమా మమతకు పిలిపోసి అనురాగమా శాంతి సహనం శ్వాసనోది ప్రాణకోశమా అక్షయ పాత్రమా
కలశమా దివ్య ప్రసాదమా మధుర ప్రేమ కలశమా ఎండిన ఎదలో చిగురించి వసంతమా కృంగిన మనసుల ప్రభవించి ప్రభాతమా చెదరిన బ్రతుకుల విరబోసి ఆనందమా చెదరిన బ్రతుకుల విరబోసి ఆనందమా అమరలోక సుధలో పొంగి పొరలు సజీవమా అమరలోక సుధలు పొంగి పొరలు సజీవమా దివ్య ప్రసాదమా మధుర ప్రేమ కలశమా దివ్య ప్రసాదమా మధుర ప్రేమ కలశమా దివ్య ప్రసాదమా మధుర ప్రేమ కలశమా దివ్య ప్రసాదమా మధుర ప్రేమ కలశమా. ఈ దివ్య పూజ బలలో సిహెచ్ ప్రసన్న కుమారి నాగమౌళి ప్రశాంత్ కుటుంబమును ప్రభు దీవించి కుటుంబం తలంచి తలంపులు నెరవేర్చమని ఆయన ఆరోగ్యం దయచేయమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిద్దాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ఆవే మరియా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు పార్వతీపురం డీనరీ అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుమండలాల్లో పనిచేస్తున్నటువంటి గురువులు, పార్వతీపురం విచారణ గురువులు డీన్ ఫాదర్ యు సునీల్ జోసఫ్ గారికి, అలాగే బెల్గాం విచారణ గురువులు ఫాదర్ కుమారెడ్డి థోమస్ రెడ్డి గారికి, శివిని విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ చిన్నాబాతిని శేఖర్ గారికి, అలాగే డాన్ బోస్కో పరిచర్యలు పార్వతీపురం టౌన్ విచారణ అక్కడ అందిస్తున్నటువంటి సేవలు అందిస్తున్న ఫాదర్ అనిల్, ఫాదర్ సుమన్ వారికి ప్రత్యేకంగా మేత్రాసనం తరపున, పుణ్యక్షేత్రం తరపున, తండ్రి గారి తరపున, పుణ్యక్షేత్ర డైరెక్టర్ తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు యొక్క దివ్య బలి పూజను సమర్పించినందులకు. ఈరోజు ఈ యొక్క నవదిన ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరియ తల్లి ప్రార్థన సహాయంతో దేవుని దీవెనలు దండిగా మెండుగా మీ అందరికీ లభించాలని పూజలో ప్రార్థించి ఉన్నాం. అలాగే వివిధ తలంపుల కోసం పూజలు సమర్పించిన వారందరి కొరకు ప్రార్థన చేసి ఉన్నాం. దయగల తండ్రి మీ యొక్క ప్రార్థనలు ఆలకించాలని, మీ కుటుంబాలను దీవించాలని ఈ యొక్క పూజాబలిలో ప్రార్థన చేసి ఉన్నాం. ఆ దీవెనలు మీకు నిరంతరం ఉండాలని మా ప్రార్థన. మన శ్రీకాకుళ మేత్రాసన కాపరి అయినటువంటి శ్రీ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారు ఈ యొక్క మరిగిరి మేత్రాసన పాలక పునీతురాలు క్రైస్తవుల సహాయ మాత పండుగ వైభవంగా, ఘనంగా, భక్తిగా, ప్రార్థనాపూర్వకంగా జరగాలని ఎంతో తన వంతుగా తన సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి వారికి, అలాగే ఇందులో అభివృద్ధిలో ప్రత్యేకమైనటువంటి పాత్ర చొరవ చూపిస్తున్న తండ్రి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క పుణ్యక్షేత్ర డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ అల్లం విజయరెడ్డి గారికి తన వంతుగా కృషి చేస్తూ అన్ని విధాలైనటువంటి ఈ యొక్క పండుగకు అవసరమైనటువంటి అన్నీ కూడా సమకూర్చుకుంటూ వచ్చినటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతో తన వంతుగా పనిచేస్తున్న డైరెక్టర్ ఫాదర్ అల్లం విజయరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు పాటలు పాడినటువంటి గాయకులకు ప్రత్యేకంగా పుణ్యక్షేత్రం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సేవ స్టూడియో వారు ఫాదర్ అల్ఫోన్స్ వారి యొక్క సిబ్బంది చక్కగా షూటింగ్ చేస్తూ ప్రసారం చేస్తున్నారు. వారికి మా వందనాలు. మరియు ఈ యొక్క ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నటువంటి మిస్టర్ బాలరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవుల సహాయం మాత స్వరూపములు బయట అందుబాటులో అమ్మకానికి ఉన్నాయి. అవి కొనుగోలు చేయవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం.
రేపటి దినాన ఈ యొక్క నవదిన పూజా ప్రార్థనలో తలవరం, నవగాం, తూడి, హుసేన్పురం విచారణ గురువులు మరియు దైవ ప్రజలు పాల్పంచుకోమని ఆహ్వానిస్తూ ఉన్నాం. సింహం ద్వారం నిర్మాణం జరుగుతుంది. ఈ యొక్క ఆర్చ్ నిమిత్తం కొంతమంది దాతలు ముందుకు రావడం జరిగింది. అయితే వాళ్ళు సహృదయంతో వారి కుటుంబాల తరపున దాదాపు 7 కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబం ₹1,00,000 విరాళాలు పని ప్రారంభించిన నుండి ఇప్పటి వరకు కూడా ఇచ్చున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. కంట సంజీవీరావు, జయరాజు వారి కుటుంబం, అన్ను వెంకట్రావు, సూరమ్మ వారి కుటుంబం, పెద్దింటి పాపారావు, సంధ్య వారి కుటుంబం, కుప్పిలి వరప్రసాద్ కుమార్ మరియు సురేష్ వారి కుటుంబము, మరియు రవి చైతన్య వారి కుటుంబము, శ్రీ దూసి విజయ్ ప్రసాద్ వారి కుటుంబము, కంబాల రవిరాజి వారి కుటుంబము. వీళ్ళు ₹1,00,000 చొప్పున విరాళాలు ఇచ్చిన్నారు. తండ్రి గారి తరపున, డైరెక్టర్ గారి తరపున, మేత్రాసనం తరపున, పుణ్యక్షేత్రం తరపున వీరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అక్కడ సింహద్వారం దగ్గర ప్రతిష్ఠ చేయడానికి స్వరూపాల నిమిత్తము డైరెక్టర్ ఫాదర్ గారు మొదటి రోజున ప్రకటన చేశారు. ఇంకా డబ్బులు సరిపోవటం లేదు, ఎందుకంటే స్వరూపాలు ఆ తర్వాత మిగతా పనులు కూడా అవసరం అన్నప్పుడు తాళడ సంజీవి, జ్ఞానమ్మ వారి కుటుంబం ₹20,000 విరాళాలు ఇచ్చి ఉన్నారు. అలాగే ఎస్ అప్పారావు, పార్వతమ్మ వారు ₹10,035 విరాళాలు ఇచ్చి ఉన్నారు. బోనిల ప్రసాద్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ₹2,000 విరాళాలు ఇచ్చి ఉన్నారు. గుజ్జల లక్ష్మి వారి కుటుంబం ₹20,000 విరాళాలు ఇచ్చి ఉన్నారు. చుక్కా జగదీష్ మాస్టర్, నిర్మల వారి కుటుంబము, అలాగే వారి యొక్క కుమారుడు భరత్ రాజ్ మరియు వాళ్ళ యొక్క కోడలు పావిని, వాళ్ళ యొక్క మనవరాలు సితారారాజ్ మరియు వాళ్ళ యొక్క కుమారుడు పృథ్వీ వారు కూడా ₹20,000 విరాళాలుగా ఇచ్చి ఉన్నారు. వారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని, దైవార్చన కార్యక్రమాన్ని నడిపించిన ఫాదర్ గుంట మరిదాస్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ యొక్క పూజకు అవసరమైనటువంటి ఈ యొక్క దైవార్చనకు సంబంధమైనటువంటి ఈ యొక్క పూజా పీఠాన్ని తీర్చిదిద్దినటువంటి అడోరేషన్ సిస్టర్స్కి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. మరియు ఈ యొక్క దివ్య బలి పూజలను రాయడానికి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా వస్తున్నటువంటి హోలీ క్రాస్ సిస్టర్స్కి కూడా హుసేన్పురంలో పరిచర్య చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వెనకుండి చాలామంది సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా, ఆ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మోకరించండి. మరియు మాత ప్రార్థన. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరిశుద్ధ క్రైస్తవుల సహాయం మాత మా కొరకు వేడుకొనండి. అందరం కలిసి జపించుదాం. క్రీస్తు ప్రభుని యందు విశ్వాసం కలిగి జీవించు క్రైస్తవ ప్రజలకు సహాయం మాతగా దేవునిచే నియమింపబడిన ఓ పరిశుద్ధ క్రైస్తవుల సహాయం మాత, శ్రీకాకుళ పీఠ పాలక పునీతురాలుగా ఎన్నికైన మమ్మను అనేక సంవత్సరాలుగా మీ ప్రార్థనా సహాయముతో కాచి కాపాడుచున్నారు. అందుకు మీకు నిండు వందనాలు. మా శ్రీకాకుళ పీఠాన్ని అన్ని కీడుల నుండి, ఆపదల నుండి సంరక్షించమని ఈ మరియగిరి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి పరచమని ఇప్పటికి వచ్చే ప్రతి విశ్వాసిని నిండుగా ఫలప్రదము చేయమని మనవి చేస్తున్నాము. మన వ్యక్తిగత తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తల్లి మరియా విడుదల ద్వారా దేవుడు ఆయురారోగ్యాలతో నింపాలని, మనం తలంచిన తలంపులన్నీ నెరవేరాలని, బిడ్డలు బాగుండాలని, యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలని, ఇంకా ఎన్నెన్నో అవసరాలు ఉన్నాయి. అన్నీ కూడా మనం తల్లి ద్వారా ప్రభువుకి విన్నవించుకుందాం.
ప్రేమకు నిలయమైన మా సహాయ మాత, మా శ్రీకాకుళ పీఠాన్ని ఆశీర్వదించండి. మా పీఠాధిపతులైన శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని, వారితో సహకరిస్తూ సేవలు అందిస్తున్న గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సకల క్రైస్తవ ప్రజలను కరుణతో వీక్షిస్తూ మీ అండదండలను, సహాయాన్ని దయచేయండి. దైవరాజ్య నిర్మాణంలో అలనాడు అపోస్తులందరికీ తల్లివై తొలి స్త్రీ సభను పెంపొందించినట్లు నేడు దైవజనులందరికీ తల్లివై క్రైస్తవుల సహాయ మాతవై నడిపించమని నీ దివ్య కుమారుని మీరు ఆజ్ఞాపించినట్లు ఆయన చేయండి అన్న ఆజ్ఞను సదా పాటించేలా నీ కుమారుని దేవదేవుని ప్రార్థిస్తూ నీ వరములను మాకు ప్రసాదించమని వినయముతో వేడుకొనుచున్నాము తల్లి. నీ భక్తులను ఆదరించు ఓ సహాయ మాత, మేము ఈ మేత్రాసనంలోని వివిధ విచారణలో జీవించుచుండగా మా విచారణలను ఆశీర్వదించి మాకు మా కుటుంబాలలో ఎదుర్కొను సమస్యల్లోనూ బాధల్లోనూ ఆదుకొని సంరక్షించండి. మీ దయ మాకు అవసరం. మా బలహీనతలలో, మా ప్రలోభాలలో, మా బాధలలో మాకు నిత్యము సహాయం చేయండి. మీ మధ్యవర్తిత్వం ద్వారా మేము నీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని విశ్వసనీయంగా సేవించేలా, మరణం వరకు ఆయన ప్రేమలో ఉండేలా మాకు సహాయం చేయండి. మాతృవాత్సల్యము ప్రేమతో మమ్మాదుకోమని, అన్నింటిని మించి పిశాచి శోధనను జయించి పాపములో పడిపోకుండా మమ్ము సదా మీ ప్రార్థనా శక్తితో కాచి కాపాడుచున్న మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. పరలోకమందుడు మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహించి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించి, మూసాదుని ఎందుకు ప్రవేశింపనుక కేలను రక్షించండి. దేవ ప్రసాదం చేత మరి అమ్మ వందనం. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భ ఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాతమేడు మా కొరకు ఎప్పుడను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ఇప్పుడైనా ఎప్పుడైనా సదాకాలం మహిమ కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మన పార్వతీపురం డైరీలో ఉన్నటువంటి మనందరికీ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి మన శ్రీకాకుళ మేత్రాసనం పీఠాధిపతులు మహాఘనత వహించిన రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అదేవిధముగా ఈనాడు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక పుణ్యక్షేత్రం డైరెక్టర్ మేత్రాసన ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ విజయరెడ్డి గారికి కూడా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుందాం. అలాగనే మరి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో తన యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మేత్రాసన డీజీఎం రెవరెండ్ ఫాదర్ డొమినిక్ గారికి కూడా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రార్థించుదాము. నిలబడిన అందరూ కూడా ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితములోనికి నడిపించునుగాక. కన్యయైన మరియమాతను మీ కుమారుడి తల్లిగాను శ్రీసభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవనమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకును రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా
నూతన జీవనమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి ఆనందింపగలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఎల్లవేళల మిమ్మును మీ కుటుంబీకులను దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైన సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. మా సమర్పణ నా యొక్క రాజ్ఞి నా యొక్క తల్లిని సంపూర్తిగా సమర్పించున్నాను. నా యొక్క భక్తిని చూపించటకు ఈ రాత్రి నా కళ్ళు చెవులు నోరును హృదయమును పూర్తిగా మీకు సమర్పించున్నాను. కాబట్టి నన్ను మీ సొంతంగా చేసుకుని కాపాడని అవతరించండి. జేసు మరియా చెప్పగారా నా హృదయమును నా ఆత్మ నా జీవమును మీకు సమర్పించున్నాను. జేసు మరియా చెప్పగారా నా కడపాసన నాకు సహాయం దయచేయండి. జేసు మరియా చెప్పగారా మీ దివ్య దానంలో సమాధానం మీద ప్రాణం విడుచుదును గాక. స్లేవ్ గుర్తు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కరీన వెలసిన మాత గుణగణములకు నిలయము నీవే. మరియగిరి సింగరిన వెలసిన మాత గుణగణములకు నిలయము నీవే. భక్తుల హృదిలో మాతగా నిలచి భక్తుల హృదిలో మాతగా నిలచి మరియగిరి మాత సద్గుణదాత మరియగిరి మాత సద్గుణదాత మరియగిరి శిఖరిన వెలసిన మాత. ద్వారము నీవే తండ్రిని చీరగ అండవు నీవే. దేవుని జన్మకు ద్వారము నీవే తండ్రిని చీరగా అండవు నీవే. ధరణిలో ధన్యత చిందిన మాత ధరణిలో ధన్యత చిందిన మాత ప్రియమున మమ్ముల కావుమ తల్లి ప్రియమున మమ్ముల కావుమ తల్లి మరియగిరి శిఖరిన వెలసిన మాత గుణగణములకు నిలయము నీవే. మరియగిరి శిఖరిన వెలసిన మాత.
యాజక క్రీస్తుని మా కొసగితివి భూమిపై మనుజుల పాపము బాపగా యాజక క్రీస్తుని మా కొసగితివి శ్రీ సభ గురువుల నిత్యము కాచి అమ్మా శ్రీ సభ గురువుల నిత్యము కాచి మా ప్రియ జనని మరియగిరి రాజి మా ప్రియ జనని మరియగిరి రాజి మరియగిరి శ్రీకరిణ వెలసిన మాత గుణగణములకు నిలయము నీవే మరియగిరి శ్రీకరిణ వెలసిన మాత